అనంతపురం జిల్లా రాయదుర్గ పట్టణంలోని ప్రైవేట్ ఐటీఐ కళాశాలలో అక్రమాలకు పాల్పడుతూ విద్యార్థులకు తీరని అన్యాయం చేస్తుందని విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. గంటసేపు రోడ్డుపై బైఠాయించి నిరసనలు వ్యక్తం చేయడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థి సంఘం నాయకులకు విద్యార్థులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. తక్షణమే తమకు న్యాయం జరిగే వరకు ధర్నా విరమించే ప్రసక్తే లేదని తెలిపారు. దీంతో పోలీసులకు విద్యార్థి సంఘం నాయకులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పోలీసులు విద్యార్థి సంఘం నాయకులను ఉద్రిక్తత వాతావరణం నడుమ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ వద్ద ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆంజనేయులు, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా అధ్యక్షుడు శివ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో జగనన్న విద్యా దీవెన కింద విద్యార్థులకు అకౌంట్లో పడిన డబ్బులను కళాశాల యాజమాన్యం ఇవ్వకుండా విద్యార్థులతో ముక్కు పిండి డబ్బులు వసూలు చేయడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా భారీ ఎత్తున అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, విద్యార్థులతో కళాశాల పనులు చేయించుకుంటూ విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులను గురి చేస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పడింది అది ఇవ్వండి అంటే ఇవ్వడం లేదు. ఆ స్టేట్మెంట్ చూపించిన తర్వాత ఏమన్నారు? స్టేట్మెంట్ చెప్పినా కూడా వాళ్ళు చెక్ చేసి చెప్తాము, మళ్ళీ స్టేట్మెంట్ మీరు తీసుకోరండి, మీ అకౌంట్ ఇది మీరు చెక్ చేస్తాము అట్లా ఇట్లా అని చెప్పినారు. మళ్ళీ వాళ్ళు చూపిందంటే వాళ్ళు చెప్పడం లేదు, వాళ్ళు చూపించడం లేదు, ఊరికి చెప్తున్నారు మాకు పడలేదు, మేము పడలేదు అంటలేదు, పడింది కానీ మాకు కన్ఫర్మ్ కావాలి కదా, లెటర్ రాసియండి, అర్జీ రాసియండి, అర్జీ పంపిస్తామని చెప్పు అంటున్నారు. అర్జీ పంపించినాక వాళ్ళు చూసి చెప్తామని అన్నారు, కానీ వాళ్ళు ఇప్పటికీ ఏం స్పందించడం. 19 బ్యాచ్ ఐటీఐ కాలేజీలో చేరాను. పూర్తి ఫీజు చెల్లించాను, కాలేజ్ ఫీజు. దాని తర్వాత మా బ్యాచ్ అయిపోయింది. మాకు తెలియదు జగనన్న అమౌంట్ వేసినాడని. మాకు తెలిసిన తర్వాత మేము సార్ మేమంతా ఫీజు చెల్లించాం కదా, మాకు అమౌంట్ ఇవ్వండి సార్, జగనన్న విద్యాలయం వేసినారు కదా అంటే చాలా సార్లు తిరిగినాము. ఏదో రకంగా లెటర్ స్టేట్మెంట్ తీసుకుంటారండి, లెటర్ రాసివ్వండి, మేము విజయవాడ పంపేయాలా, అక్కడ పంపేయాలా, ఇక్కడ పంపేయాలా అని చెప్పారు. సార్ ఇట్లా చెప్తే ఎట్లా సార్, ఇక్కడ ప్రూఫ్ ఉంది కదా జ్ఞానభూమిలో పడినట్లే మేము చూపిస్తున్నాం కదా సార్ అంటే, మీరు చూపించంటే లేదు, మీరు ఏ అధికారంతో అడుగుతారు మీరు చెప్పమని, లేదులే మేము రాలేదు, మీకు పడలేదు ఇది అని చెప్తున్నారు. లేదా వినలేదు. దానికే మేము ఎస్ఎఫ్ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ప్రైవేట్ భారత్ ఐటీఐ కళాశాలలో జరుగుతున్నటువంటి అవినీతి కుంభకోణం పైన ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే 2019, 2020, 2021 బ్యాచ్లకు సంబంధించినటువంటి విద్యార్థులు ఏదైతే జగనన్న విద్యా దీవెన, అదేవిధంగా వసతి దీవెన సంబంధించినటువంటి డబ్బులు ఒక్కొక్క బ్యాచ్లో 29 మంది విద్యార్థులు ఉన్నారు. అలాంటి విద్యార్థులకు పడిన అమౌంట్ ఈరోజు మనం చూస్తున్నట్లయితే వాళ్ళకు ఏ విద్యార్థులు అయితే ఉన్నారో ఆ విద్యార్థులు కాలేజ్ అకౌంట్లో పడిందని చెప్పి ఈరోజు చూపిస్తా ఉన్నారు. అక్కడ పోయి మనం కళాశాల ప్రిన్సిపాల్ గారిని ప్రత్యక్షంగా అడిగితే మాకు ఎటువంటి అమౌంట్ పడలేదు, అటు విద్యార్థులకి పడలేదు, మళ్ళీ ఈ అమౌంట్ ఎక్కడ పడిందని చెప్పి విద్యార్థులు దాదాపుగా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి విద్యార్థులు తిప్పుతారు. ఈరోజు పని చేపిస్తున్నటువంటి పరిస్థితి, ఈరోజు మురకాలలో విద్యార్థులతో పని చేపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ ఉంది. వెంటనే కూడా ఈ భారత్ ఐటీఐ అని చెప్పేసి ఈరోజు పాంప్లెట్లు కూడా పాంప్లెట్లు అతికించడానికి కూడా విద్యార్థుల చేత ఈరోజు అతికిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో ఉంటుంది. గతంలో కూడా మేము ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా విద్యాసంఘాల ఆధ్వర్యంలో మేము ఎలా చేస్తారని అడిగితే ఎవరికి వంతలేని సమాధానం చెప్తా ఉన్నారు. గతంలో కూడా ఇది అటెండెన్స్ ఫీజు అని చెప్పేసి 5,000 రూపాయలు, మరియు బుక్స్ ఫీజు అని చెప్పేసి 1,000 రూపాయలు,